ఆదిత్యగాడి కార్డు ఇక్కడ చూసిందంటే దీనికున్న డౌట్ ఇంకా డబుల్ అయిపోతుంది. చచ్చినా చూడనివ్వకూడదు. ఎవరు లేరంటే వాళ్ళు చేసిన విషయం తెలిసిపోతుందని వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. డౌటే లేదు. ఇక్కడున్న వాళ్లే లక్ష్మీబాయి గారిని కొట్టారు. నాయుడే కొట్టించాడు. అటెంప్ట్ టు మర్డర్. తప్పించుకోలేడు. ఏమండి? ఏంటి? కొంచెం జరగండి. ఏమైంది? జరగండి చెప్తా. మీ కార్డేనండి. కింద పడిపోయినట్టుంది. అవునా? ఓ, ఇదెప్పుడు పడిపోయిందో? ఓహో, ఇందాక జేబులో చేపెట్టి తీసినప్పుడు పడిపోయి ఉంటుంది. జాగ్రత్త అండి. ఇలాంటి ప్లేసెస్లో మీ కార్డు ఉంటే ఎలా? కార్డు ఏంటి? ఆడే ఉండేవాడు ఇక్కడ. చెవండి, వెళదామా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాను. ఎవిడెన్స్ కనపడ్డాయిగా. అవి సరిపోవండి. ఇంకా స్ట్రాంగ్గా ఏమైందరణి? అటు చూడండి. ఇప్పుడు దొరుకుతుందండి. తప్పించుకోవడానికి వీలు లేకుండా దొరుకుతాడు. ఓసిన జాంకాయో, ఈరోజు ఎవడ మొహం చూశానో ఏంటో కానీ మొత్తం గజిబిజి అయిపోతుంది. అందులో ఇప్పుడు బావగాడు కనిపించాడంటే మన బతుకు బస్టాండే. పదండి వెళ్దాం. ధరణి, ఎవరూ లేరు అనుకుంటా. మళ్ళీ వద్దాం పద. ఉండండి. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే అండి. నమస్తే. ఎవరండి? నా పేరు ధరణి అండి. వీరు మా వారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.